నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం కొల్లిపరలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి స్థానిక ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ KCL, KYR అండ్ KBS క్రికెట్ లీగ్ స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ గ్రౌండ్స్ నందు మే 20 నుండి జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ ని రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోల అశోక్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కోల అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెనాలిలో కావేటి యలమందరావు స్మారకంగా KCL క్రికెట్ టోర్నమెంట్ ని ఎంత అద్భుతంగా నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. కృష్ణ బలిజ సంఘ యువత ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారి సత్తాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు 10,116 మొదటి బహుమతిగా ప్రకటించామన్నారు. ఇంత గొప్ప క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్న తెనాలి సంఘం సభ్యుల్ని అదేవిధంగా టోర్నమెంట్ నిర్వాహకులని అభినందించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు పాసం వెంకటేష్, గుంటూరు జిల్లా కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోల మణికంఠ, తెనాలి కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కావేటి వేణుగోపాల్, నాయకులు పాసం వెంకట్రావు, అన్నం మురళి, శ్రీను, ఓషిడి మణి, టోర్నమెంట్ నిర్వాహకులు కావేటి శివరాం, కంబం అనిల్, అచ్యుత వేణు, బత్తుల శ్రావణ్, కావేటి కోటేష్, మద్దినేని కిరణ్, టీం కెప్టెన్సీ పసుపులేటి ప్రశాంత్, అన్నం సురేష్, చెన్నంశెట్టి ప్రదీప్, చెన్నూరి సాయి మరియు సభ్యులు కావేటి గోపి, కుప్పల కృష్ణ, అన్నం రమేష్, కొర్వి సతీష్, కావేటి సాయి కళ్యాణ్, హేమంత్, ప్రేమ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ బలిజ సంఘానికి ఒక చిరస్మరణీయ వ్యక్తిగా ఉన్న కావేటి యలమందరావు గారి పేరుతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. KYR అండ్ KBS అనే పేరుతో గత 10 సంవత్సరాలుగా ఈ టీముని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 10వ సీజన్లో దాదాపుగా 12 టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 20 నుంచి జూన్ 5వ తారీఖు దాకా మనకి మ్యాచ్లన్నీ నిర్వహిస్తే దాని గురించి ఇప్పుడు డ్రాలు కూడా తీసి ప్రతి టీం ఎప్పుడెప్పుడు ఆడాలి అనే దాన్ని కూడా దానికి కూడా ఇవాళ డ్రా తీసి టీం వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. ఈ కృష్ణ బలిజ సంఘం యూత్ని అన్ని విధాలా ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నామని, అలాగే ముందు మరిన్ని క్రీడలను కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని కూడా తెలియపరుస్తూ కృష్ణ బలిజ సంఘం క్రికెట్ లీగ్ అంటే KBS అండ్ KYR క్రికెట్ టోర్నమెంట్ గత 10 సంవత్సరాలుగా తెనాల్లో అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మరి వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణ బలిజ సంఘీయులు అదే కృష్ణ బలిజ యువత మరి ఉల్లాసంగా ఉత్సాహంగా మరి ఆరోగ్యపరంగా ఉండటానికి మరి రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం కానీ తెనాలి నియోజకవర్గ కృష్ణ బలిజ సంఘం కానీ ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి కృష్ణ బలిజ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ టోర్నమెంట్కి ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం ఆదరణ పెరుగుతూ ఈ సంవత్సరం సుమారుగా 17 టీములు పేర్లు నమోదు చేసుకున్నాయి. మరి వాటికి ఈరోజు డ్రా కూడా వేయటం జరిగింది. ఏ రోజు మ్యాచ్లు జరుగుతాయో కూడా మీకు వివరించాం. 20వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు నిర్విరామంగా తెనాలి నియోజకవర్గంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఉన్న CHCలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మానవతా స్పర్శతో కూడిన ప్రత్యేక దృశ్యానికి వేదికైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం 10 గంటల నుండి ఆసుపత్రిలోనే గడిపారు. రాజకీయ అధికారి కార్యక్రమంలో ఎంతో బిజీగా మంత్రి ఒక సాధారణ పౌరులా వైద్య శిబిరంలో సేవలందించారు. ఆసుపత్రికి వచ్చిన OP రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం తగిన విభాగ వైద్యుల వద్దకు వారి స్వయంగా మార్గనిర్దేశం చేశారు. వైద్య పరీక్షలు, చికిత్సల ప్రగతిని స్వయంగా పర్యవేక్షించిన ఆయన పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన మందులు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా అందించారు. మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత, గుండె సంబంధిత విభాగాలలో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది నిపుణులైన వైద్యులు, 50 మంది వైద్య సిబ్బంది సేవలందించారని మంత్రి వివరించారు. అంతేకాదు ఎక్స్రే, స్కానింగ్ మిషన్లు, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోలిపర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మండలం నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఆ కార్యక్రమం కొలిపర్ మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వవైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిను, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డిసిహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం కొలిపర్లో. ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొలిపర్ ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామం నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు, ఇతర ఎంపీటీసీలు అందరూ కూడా. గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతిమంగా పాపం చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఇది ఒకటే, అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం. కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము దాన్ని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. బాల్యమిత్ర తాలూకా హై స్కూల్ బ్రాంచ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ 10వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలో పెన్షనర్స్ హాల్ నందు అసోసియేషన్ అధ్యక్షులు గద్దె శంకర్, ఏవి పాండురంగారావు సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ జీఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పూర్వ విద్యార్థులకు ఆర్థిక సాయం, విద్యార్థులకు బ్యాట్స్, మిడ్ డే మీల్స్, ప్లేట్స్ పంపిణీ చేశారు. ప్రతి నెల పూర్వ విద్యార్థులతో సమావేశం నిర్వహించి అసోసియేషన్ చేపట్టవలసిన సేవా కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అన్నవరపు సురేష్, దేశు లోకేశ్వరరావు, శరత్, అంగిరేకుల ప్రసాద్, మల్లెల సత్యనారాయణ, భాస్కర్, కలాం, గణేష్, తుమ్మపూడి సత్యం, చెవురి రమేష్, చౌటా సత్యం తదితరులు పాల్గొన్నారు. విలక్షణం అంటే ఏంటంటే దేన్ని అంత ఈజీగా ఒప్పుకునే వ్యక్తి కాదు. ఓటమినైనా గెలుపునైనా. జనరల్ నేను షెడ్యూల్ క్యాస్ట్, కానీ జనరల్ కట్ ఆఫ్ పాయింట్ కంటే 50 మార్కులు ఎక్కువ వచ్చినాయి నాకు ఇంటర్లో. కానీ ఇంటర్వ్యూలో కేవలం 90 మార్క్స్ వేశారు. అదే అటెంప్ట్లో నాకు 150 మార్కులు వేస్తుంటే నాకు ఐపీఎస్ వచ్చేది. అదే అటెంప్ట్లో నాకు 200 మార్కులు వేస్తుంటే ఐఏఎస్ వచ్చేది. అప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వేకెన్సీస్ కూడా తగ్గిపోయినాయి. 65 ఉండేవి ఐఏఎస్, ఐపీఎస్ 180 ఉండేవి. ఇప్పుడు ఐఏఎస్ 180, ఐపీఎస్ 200. అంటే నాకు ఐఏఎస్ ఈజీగా వచ్చేది. ఏ అటెంప్ట్లో 3 అటెంప్ట్లో. 4వ అటెంప్ట్లో నాకు జనరల్ కట్ ఆఫ్ పాయింట్ కంటే 100 మార్కులు ఎక్కువ వచ్చినాయి. మరి ఇది సంవత్సరాల అనుభవం. బ్యూరోక్రసీలో, వ్యాపారంలో, ఏ రంగంలో మీరు ఆల్రెడీ ముందుకు వచ్చి స్థిరపడ్డారో మనందరం చేయి కలిపి మనకున్న జ్ఞానాన్ని ఇంకా ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్,
వేరే మనం ఏమన్నా వన్ నేషన్ వన్ రిజర్వేషన్ ఫర్ వన్ జనరేషన్. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ బాల్యమిత్ర 10వ వార్షికోత్సవం జరుగుతున్నాం. దానికి మా మిత్రుడు శ్రీ పులిపాక ఆనంద్ కుమార్ గారు రావడం చాలా ఆనందకరం. మేమంతా కూడా బ్రాంచ్ స్కూల్ మటన్ బజార్ మారిస్పేటలో 10th క్లాస్ వరకు బాల్యమిత్రుల్లో. మరి అక్కడ మాకు విద్యాదానం చేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఎప్పుడు స్మరించుకుంటూ వారి యొక్క ఆశీస్సుల ద్వారా ఈ స్థానానికి ఎదిగాం. ఎంతోమంది ఉపాధ్యాయులు మరియు అనేక రకాలైనటువంటి రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మా మిత్రులు ఉన్నారు. ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టులు, మరి IRS మిత్రుడు మా ఆనంద్ గారు. మరి ఇలాంటి మిత్ర బృందంతో 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మా అధ్యక్షులు గద్దే శంకర్ గారు, మరి జనరల్ సెక్రటరీ రంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో చక్కటి అసోసియేషన్ ఏర్పాటు చేసి స్థానిక ఆటనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సందర్శించారు. శిల్పులు కాటూరి వెంకటేశ్వర మరియు కాటూరి రవిచంద్ర శ్రీహర్షలు ఐరన్ స్క్రాప్తో రూపొందించిన ఛత్రపతి శివాజీ పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ భారత మాత జాతీయ జెండాలను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ తిలకించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ జవాన్ విగ్రహాన్ని తయారు చేయడం ద్వారా తెనాలి కళ ప్రత్యేకతని మరోసారి చాటి చెప్పారన్నారు. జవాన్ విగ్రహం అద్భుతంగా తయారు చేశారని కాటూరి వెంకటేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన దేశ ప్రజల మనసు గాయపరిచిందన్నారు. ఉగ్రవాదులను అణిచే విషయంలో మోదీ నాయకత్వానికి దేశ ప్రజలు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నారు. జవాన్లకు వారి యొక్క కుటుంబాలకు ప్రతి ఒక్క పౌరుడు అండగా ఉండి గౌరవించుకోవాలని చెప్పారు. స్క్రాప్తో జవాన్ విగ్రహం సజీవంగా తయారు చేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు. కాటూరి మనసులో ఉన్న భావన దేశభక్తితో విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారన్నారు. విగ్రహాలు తయారు చేయడం మామూలు విషయం కాదు. మా తరపున వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సమయస్ఫూర్తితోటి కాటూరి గారు మరొక్కసారి తెనాలి ప్రతిభ, తెనాల్లో ఉన్న కళాకారులు, వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, అదేవిధంగా భారతమాత జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు. రెపరెపలాడుతూ అది కూడా నిజంగా చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. వాటితో పాటు నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో, ఒకే ఆలోచనతో కదిలింది. అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం, సమయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. ఆ జవాన్ విగ్రహాన్ని కూడా మనందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి కాటూరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఏ విధంగా వారి మనసులో ఉన్న ఆవేదన ఆ విధంగా ఆ రూపకల్పించి ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగారు. చాలామంది మనం ఉపన్యాసాల ద్వారానో లేకపోతే తిరంగ యాత్ర అని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గత 15 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం.
కానీ మనసులో ఉన్న భావన దేశభక్తి 10 మందిలో ఆ భావన వచ్చే విధంగా ఆయన చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా నిజ రూపంలాగా కనపడే విధంగా కష్టపడి తయారు చేసే జీవనం. సో చాలా ఆశ్చర్యం కలిగించింది. మనస్ఫూర్తిగా ఆయనకి మన తెనాలి పేరుని మనందరి తరఫున ఆయనకు పడుతున్న కష్టం. ఈరోజు మనంతా చూస్తున్నాం, ఈ చల్లని సాయంకాలం రోజు భగభగ మండే ఎండ, కానీ ఈరోజు ఇక్కడ ఆయన చేసిన మంచి కార్యక్రమానికి చల్లటి వాతావరణం కూడా కలిసి వచ్చింది. ఆ కార్యక్రమానికి మనోహర్ గారు రావడం చాలా హుందాతనాన్ని తీసుకొచ్చింది. అయితే మనోహర్ గారు ఇక్కడికి వచ్చాక వారు చాలా ముగ్ధులయ్యారు. ఎందుకు ముగ్ధులయ్యారంటే కాటూరు వాళ్ళు ఉన్న కళ అందరికీ తెలుసు. మనకి ఆయన శిల్పాలు తయారు చేస్తారు, అప్పటికప్పుడు ఆలోచన సమయానికి తగ్గట్టుగా ఏ సంఘటన జరిగినా దానికి అనుగుణంగా చేయడం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఇక్కడ మరి మనోహర్ గారు చెప్పినట్లుగా జాతీయ జెండా పూసలతో దానిలో మడతలు కూడా వచ్చినాయి, జెండా రెపరెపలాడుతున్నట్టుగా అది మన కళ్ళకు కనిపిస్తుంది. అలాగే సైనికుడు ఆయన జీవం ఉట్టిపడతా ఉంది, ఈ దేశం రక్షించాలనే తపన కనిపిస్తూ ఉంది ఆ కళ్ళల్లో. అలాగే భరతమాత ఆశీర్వదిస్తున్నట్టు మన అందరినీ కూడా సంఘటనలన్నీ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే మనం అనిపిస్తూ ఉంది మనం ఏం చేయాలి ఈ దేశం కోసం అని. ఈ దేశం కోసం మన ప్రాణాలను కూడా ఇస్తామని ప్రతి ఒక్కళ్ళని చెప్తాం, త్యాగం చేస్తామని చెప్తాం. మన పెద్దలు చేశారు చాలామంది. ఒకప్పుడు ఈ దేశాన్ని కబళించాలని చూస్తే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మరి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది మీకు అందరూ తెలుసు. తెనాలిలో కూడా మనకు అమరవీరుల స్తూపాల నిదర్శనం. కాబట్టి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 20 మంది భారతీయుల్ని హతమార్చిన సంగతి అందరూ తెలిసిందే. మరి ఆ కార్యక్రమం జరగగానే 20 మంది మరి భారతీయులు, అందులో హిందువులు టెర్రరిస్టు చేతులు హతమవగానే యుద్ధం వచ్చుద్ది అనేది అందరికీ ఒక ఆలోచన వచ్చేసింది. ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని. యుద్ధం అనేది ఒక వినాశనానికి గుర్తు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, ఎంతోమంది సైనిక నష్టం, ప్రాణ నష్టం ఎంతో జరుగుద్దని ప్రతి ఒక్కళ్ళు భయపడటం సర్వసాధారణం. అలాంటి యుద్ధాన్ని మరి కాఫీ తాగినంత తేలిగ్గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగించారు. మరి ఆయన ఆ కార్యక్రమానికి ఆయన పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మనకి విజయాన్ని సాధించి పెట్టారు. మరి ఆ సందర్భంగా మరి సైనికుని వందనం అనే కార్యక్రమం మా కాటూరు ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశాం. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ కొత్తపేటలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మరక్షణ, సమాజంలో బ్రాహ్మణ క్షేమం కోసం బ్రాహ్మణ సంస్కృతి పరిరక్షణ అర్థం సమాజ శ్రేయస్సు కోరుకునే బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో తెనాలి మరియు పరిసర ప్రాంతాల నుండి 11 మంది వటువులకు ఈ ఉపనయన సంస్కారంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ మెట్టా పాదసారథి సారథ్యంలో నిర్వర్తించబడింది. కార్యక్రమంలో అధ్యక్షులు కోట పాదసారథి, సెక్రటరీ చింతపల్లి సాయి కిరణ్, కోశాధికారి కామరాజుగట రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, పోతుకుచ్చి ధనంజయ, మద్దులూరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాసరావు, జూపూడి ప్రవీణ్, భీమరాజు సురేష్, పోతుకొచ్చి రామకృష్ణ, మారేపల్లి సుబ్రహ్మణ్యం, చివుకుల మౌనిక, కొణిదన సరళ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహం చేత తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇవాళ సామూహిక ఉపనయనాలు అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 11 మంది పిల్లలు ఇవాళ ఉపనయన సంస్కారం జరుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం తెనాల్లో జరిగి చాలా సంవత్సరాలైంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పిల్లలందరికీ అందజేయడం కోసం, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత ఈ ప్రాంతంలో ఉండేటువంటి బ్రాహ్మణ వర్గం అంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పం చేత
ఈ తెనాలి బ్రాహ్మణ పరిషత్ వాళ్ళు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సంకల్పం చేశారు. అనేక ఊళ్ళ నుంచి, ఒంగోలు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, తెనాలి నుంచి, అనేక చోట్ల నుంచి పిల్లలంతా కూడా వచ్చి ఇవాళ ఇక్కడ ఉపనయన సంస్కారం జరుపుకుంటూ ఉన్నారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత సామూహిక ఉపనయనాలు ప్రోగ్రాంకి వివిధ ప్రాంతాల నుంచి అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని సుమారు 11 మంది వటువులకి ఈరోజు ఉచిత సామూహిక ఉపనయనాలు జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్న దాతలందరికీ అట్లానే తోటి బ్రాహ్మణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వటువులు సుమారు 11 మంది రావటం జరిగింది. అన్ని ఊర్ల నుంచి వటువులందరూ కూడా పంచశిఖలు పట్టుకుని వేద గాయత్రి మాత అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పోస్టల్ సబ్ డివిజన్ 2024-2025 పోస్టల్ ఎంప్లాయీస్ ఎక్సలెన్స్ పెర్ఫార్మెన్స్లో టాప్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పోస్టల్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సూపరింటెండెంట్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ పంచా జన్యారెడ్డి, ఐపీఓ వెంకటస్వామి, ఐపీపీబీ మేనేజర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరంలో తెనాలి సబ్ డివిజన్లో ప్రతిభ కనపరిచిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఎంప్లాయీస్కి ఈరోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి వాళ్ళకి మోటివేషనల్ క్లాస్ లాగా పెట్టడం జరిగింది. ఈ విభాగంలో అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. గత సంవత్సరం ఎవరికైతే అవార్డులు వచ్చినా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం కూడా ఇదే ఉత్సుకతతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు 2024-25 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి కృష్ణవేణి జ్ఞాపకార్థం కృష్ణవేణి వాటర్ ప్లాంట్ అధినేత మల్లిపోయిన నాగరాజు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన ఎస్కే ఫరీద్, బి లక్ష్మీ మధురులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఉమాశంకర్ అధ్యక్షత వహించగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గాలి కిరణ్, బెల్లంకొండ వెంకట్, చిలకపాటి సింహాద్రి, పొలిశెట్టి విజయ్ కుమార్, షేక్ సనా, ఝాన్సీవాణి, విమలకుమారి, షేక్ కరీం, విద్యార్థులు పాల్గొన్నారు. మా స్టూడెంట్ మల్లిపోయిన కృష్ణవేణి కిట్టు మా స్టూడెంట్ జ్ఞాపకార్థం ఈ రోజున వారి హస్బెండ్ నాగరాజ్ గారు మా స్కూల్ విద్యార్థులకి ఎవరైతే ఫస్ట్ వస్తారో ఒకరికి 5,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆ ఫస్ట్ ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి కలిపి 10,000 రూపాయలు నగదు బహుమతి అందించారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే 10th క్లాస్లో ఎగ్జామినేషన్ అప్పుడు కూడా వారు స్కూల్ మొత్తానికి ప్యాడ్స్, పెన్స్, స్కేలు మొత్తం ఇవన్నీ కూడా ఎగ్జామ్కి సంబంధించిన పరికరాలు మొత్తం కూడా ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మరి వాళ్ళకి వాటర్ ప్లాంట్ ఉన్న పొండూరు నుంచి ఉమాశంకర్ గారు వీళ్ళంతా వచ్చి మరి మా స్కూల్కి వచ్చేసి చదువులో ఎవరైతే రాణిస్తారో మా మిస్సెస్ తరపున ప్రతి సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నేను ఒక ప్రైజ్ ఇస్తానండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది వచ్చినా సరే ఇలాగే కలిసి వచ్చిన మార్కులు ఫస్ట్ మార్క్ కనుక వస్తే ఎంతమందికి అయినా ఇస్తానని చెప్పని వారు ఆ మాటనప్పుడు మా స్టూడెంట్స్ అంతా చాలా ఇన్స్పిరేషన్తో బాగా కష్టపడి పోటీపడి చదివారు. ఈ సంవత్సరం 500,000 మార్కుల పైన తెనాలి మున్సిపల్ స్కూల్స్లోనే ద్వితీయ స్థానంలో ఎన్ఎస్ఎం హై స్కూల్ ఉంది. మరి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఎన్ఎస్ఎస్ఎం స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఫరీద్కి, లక్ష్మీ మాధురి గారికి, మా ఇద్దరికి కూడా మళ్ళీపోయిన నాగరాజు గారు మా పాఠశాలలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా 5,000 వాళ్ళకు బహుమతిగా ఇచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి మిస్సెస్ కృష్ణవేణి గారి జ్ఞాపకార్థంగా మా స్కూల్లో ఇంతకుముందు కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. పిల్లలకి ప్యాడ్స్, పెన్స్ అన్నీ అందించారు. ఈరోజు వారి జ్ఞాపకార్థంగానే ఈరోజు మరి పిల్లల్ని సన్మానించి వారికి 5,000 అలా వారికి నగదు బహుమతిని అందించారు. పిల్లలు బాగా చదువుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మాకు సంతోషంగా ఉంది. ఇట్టా కనుక ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను.
5,000 డొనేషన్ ఇస్తాను పిల్లలకి, ప్యాడ్ల పిల్లలు నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లిపర మండలానికి సంబంధించి నూతనంగా వితంతు పెన్షన్లను మంత్రి మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొల్లిపర గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా వచ్చిన 140 వితంతు పెన్షన్లను మంత్రి మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందులో భాగంగా పెన్షన్లను ఇవ్వడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీపీ భీమవరం పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మేమినేని నాంచారమ్మ, పిడపర్రమ్మ, సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటి వరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లకు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ సమీపంలో గల బ్రాహ్మణ అపర కర్మశాల సమావేశపు హాల్ నందు సీనియర్ పాత్రికేయులు, విశ్రాంత ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సంస్మరణ సభ నిర్వహించారు. అర్చక సంఘం నాయకులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలకృష్ణ చిత్రపటానికి పలు రంగాల ప్రముఖులు, పాత్రికేయులు, వైకానస సంఘీయులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో గోపాలకృష్ణ శైలి విభిన్నమన్నారు. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించిన గోపాలకృష్ణ పేరుతో రానున్న సంవత్సరం నుండి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పాత్రికేయునిగా, ఉపాధ్యాయునిగా, వైకానస పండితునిగా గోపాలకృష్ణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. గోపాలకృష్ణ గారు ఒక చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన కుమార్ పంపులు ఏం తయారవుతాయి? పంపులు తయారవుతాయి. డబుల్ హార్స్ మినపగుళ్ళు తయారవుతాయి. గోపాలకృష్ణ గారి దగ్గర ఏం తయారవుతారు? జర్నలిస్టులు తయారవుతారు. జర్నలిస్టులను తయారు చేసే ఒక కర్మాగారం గోపాలకృష్ణ గారు. ఎంతమందికి అక్షరాలు నేర్పారో, ఎంతమందికి వార్తని రాయటం, అందరూ రాస్తారు, వార్తలు చెప్పారు, అన్నారు, పేర్కొన్నారు, స్పష్టం చేశారు, విమర్శించారు, ఆరోపించారు, ఇలా వార్తలు రాస్తూ ఉంటారు. కానీ వార్తకి జీవం వచ్చేలా వార్త ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనాలనేది నాకు నేర్పింది మాత్రం గోపాలకృష్ణ గారు. ఆయన లేకపోవడం బాధాకరం. లేకపోతే మీరు ఎప్పుడు సినిమాలో కూడా ఆయన పెట్టేవాడిని. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ ఆర్ఎన్ గోపాలకృష్ణ తన జీవన ప్రయాణంలో రాజకీయాల వైపు నడిపించిన గురుతుల్యులని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరదన్నారు. వైకుంఠపురం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వేమూరు విజయభాస్కర్, వైకానస సంఘం నాయకులు డాక్టర్ నారాయణ వేణుగోపాల్, డాక్టర్ తమిడిసి అనంతాచార్యులు, పలువురు ప్రముఖులు ఆర్ఎన్ గోపాలకృష్ణ సేవలను కొనియాడారు. గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అద్దెపల్లి హరికృష్ణ, ఆర్వి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ విభిన్న అంశాల్లో ప్రతిభావంతులైన గోపాలకృష్ణను విలువలు కలిగిన జర్నలిస్టుగా గుర్తించి ఆయన కాంస్య విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. విగ్రహ ఏర్పాటుకు పాత్రికేయ మిత్రులు సమిష్టి భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ సమాజంలో ప్రతి మనిషికి కూడా అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి అంశాలతో ఉండాల్సినటువంటి అలాంటి కోవకు చెందినటువంటి ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. ఎందుకంటే రేపల్లిలో ఆయన ఈనాడు విలేకరుగా చేస్తూ, అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, మొత్తం రేపల్లి నియోజకవర్గానికి మొత్తానికి ఒకరే వ్యక్తి, ఆ వ్యక్తి గోపాలకృష్ణ గారు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల సమస్యల కన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, తాగునీరు కానీ, పంట కాలువలకు కానీ, రహదారులు కానీ, విద్యుత్ కానీ, ఇలా మౌలిక వసతులు ఏవైతే ప్రజలకు కావాలో అలాంటి ఐటమ్స్ని తయారు చేసి పేపర్లో వేయించేటువంటి వ్యక్తి ఆ రోజు గోపాలకృష్ణ గారు.
ఆ పరిచయంతో మరి మేము తెనాలి రావటం 1972లో నేను తెనాలి రావటం జరిగింది. అక్కడి నుంచి కూడా 78లో ఈవూరు సుబ్బారావు గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా రేపల్లో మేమంతా కలిసిమెలిసి తిరిగినటువంటి సందర్భాలు. మరి తెనాలి వచ్చిన తర్వాత నాకు రాజకీయాల్లో అక్షరాలు నేర్పించింది ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, అద్దేపల్లి యోగానంద శ్రీనివాస్, అద్దేపల్లి హరికృష్ణ, దివి అజిత్ కుమార్, అగ్నిహోత్రం సునీల్, సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ, ఎస్ఎస్ జహీర్, వెంకటేశ్వరరావు, సత్యదేవ్, అర్చక సంఘ నాయకులు డాక్టర్ తమిరిస అనంతాచార్యులు, తమిరిస రఘు, వేదాంతం మాధవ్ కుమార్, నారాయణం కమల్ కుమార్, దివి యోగానంద చక్రవర్తి, ప్రముఖ శిల్పి అక్కల రామకృష్ణ, నాయకులు శివారెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు, పలు రంగాల ప్రముఖులు, వైకానస సంఘీయులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. సంస్థ తరపున నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగా అవసరమైన వ్యక్తులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందని, ఈ సేవా కార్యక్రమాలలో భాగంగానే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ స్లమ్ ప్రాంతంలో 100 మందికి ఉచితంగా భోజనం అందించినట్లు యంగ్ జనరేషన్ చైర్మన్ షాదిక్ తెలిపారు. మా ఈ సేవాయాత్ర మరింత మందికి చేరుకోవాలని, ఈ విధమైన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతామని, మా ప్రయాణంలో మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నవీన్, ధీరజ్, సాయి, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తెనాలి పట్టణంలోని ఐతానగర్కి చెందిన 2 వికలాంగుల కుటుంబాలకి ఈరోజు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలానే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన ప్రజలందరికీ ఇక్కడ సుమారు 100 మందికి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో భోజన పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇలానే ప్రజలందరూ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే, ముఖ్యంగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ముసలి వాళ్ళు ఉంటారో, వృద్ధులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 7075746123. ఏ టైంలో ఏ ఆపదున్నా మాకు కాల్ చేయండి, మేము వెంటనే స్పందించి సాయం చేస్తాం. లూక్ కల్చర్ మీడియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు తమ సంస్థ ద్వారా ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ మేనేజర్ లూసీ, డైరెక్టర్ రాబర్ట్ క్యారీ, కోటేశ్వరరావు, ప్రవీణ, సభ్యులు కోటయ్య, కర్ణాకర్, దీక్ష, ప్రసన్న, అనుష, శివ, సుధాకర్, మహర్షి, కాజా, విజయ్, హరీష్, బుజ్జి, సుబ్బారావు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. లుక్ కల్చర్ మీడియా వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి రైస్, వీట్ అండ్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ముఖ్య కారకులు డైరెక్టర్ రాబర్ట్ గారు అండ్ మన మేనేజర్ లూసీ గారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి మా టీం మెంబర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. ఈ విధంగా ఫ్యూచర్లో కూడా మేము ఇలాగే పేద ప్రజలకి ఫుడ్ కానీ ఏదైనా సప్లై చేయాలని, ఇంకా ముందు ఇంకా చేయాలని, వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. చారిటీ ఈవెంట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో 100 మంది పేద ప్రజలకు కొన్ని ఆహారం అంటే గోధుమలు, వీట్ ప్లస్ ఆయిల్, బియ్యం సప్లై చేస్తున్నాం. ఇది మనం మెయిన్ లుక్ అనే ఒక కల్చర్ మీడియా అనే ఒక వెబ్సైట్ అని అంటారు, కల్చర్ మీడియా అనే లుక్ కల్చర్ మీడియా అనే ఒక సంస్థ ద్వారా మనం ఇవన్నీ అందించడం జరుగుతుంది. అందులో మెయిన్గా డైరెక్టర్ గారైన రాబర్ట్ క్యారీ గారు, అలాగే మాకు మేనేజర్ గారైన లూసీ గారు మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము ఇంకా చేయాలని వాళ్ళ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము లుక్ కల్చర్ మీడియా నుంచి 100 మంది పేద ప్రజలకి బియ్యము, వీట్ ఫ్లోర్, కుకింగ్ ఆయిల్ అనేది పంపిణీ చేస్తున్నాము. ఇప్పటికే చాలాసార్లు చేశాము. ఇది 7వ చారిటీ మాది, మా టీం నుంచి. ఇంకా లుక్ అనేది 100 చారిటీలు కూడా చేసి ఉన్నాము. ఇది వచ్చేసి 2021లో స్టార్ట్ అయ్యిందనమాట లుక్ అనేది. లుక్ ఫుల్ ఫామ్ వచ్చేసి లుక్ కల్చరల్ మల్టీమీడియా, షార్ట్ ఫామ్ వచ్చేసి లుక్.
హెడ్ క్వార్టర్స్ ఏమో మనకి యూఎస్లో ఉంది. వీళ్ళు ప్రతిసారి అంటే ప్రతి టీం నుంచి చారిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పటికీ మనకి 7th చారిటీ అనేది జరుగుతుంది. స్థానిక సాయిబాబా గుడి వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ చేశారు. మునిపల్లి వంశీ జన్మదినం సందర్భంగా బాటసార్లకు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్ఆర్కే శర్మ, ఎస్కే కాళేశ, సుభాని, పవన్, మౌలాలి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మరి మన సోదరుడు మునిపల్లి వంశీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో వారిది కూడా ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి కేక్ కటింగ్ మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాళేశ డెకరేషన్స్ అధినేత శ్రీ కాళేశ గారు మరియు ఎన్ఆర్కే శర్మ గారు మరి వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వంశీ అంటే నిజంగా తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇతను తెల్లారు లెగిస్తే సోషల్ మీడియాలో ఎవరు పుట్టినరోజైనా కానీ ఏదైనా పెళ్లి రోజైనా కానీ ముందుగా ఉదయించే లోపే సోషల్ మీడియాలో ముందు కనబడేది వంశీ పోస్టే. అటువంటి వ్యక్తి చిరునవ్వులతో అందరితో ఆప్యాయత ఉండే వంశీకి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పి తెలియపరిచి మునిపల్లి వంశీ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద పేదలకి మజ్జిగ పంపిణీ చేద్దాం. పని అంటే వంశీ అంటే పని ఏదన్నా అప్పచెబితే వంశీ గాడికి పని అయ్యేదాకా తప్పన పడి పని చేపిస్తూ ఉంటాడు. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా సేవా కార్యక్రమంలో ముందలుంటాడు వంశీ. మా వంశీ వాడు పుట్టినరోజు ఇంకా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశిస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం. కొల్లిపరలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. స్థానిక ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.